మార్నింగ్ మిగిలిన ఇడ్లీ పిండితోటి ఈవినింగ్ అప్పటికప్పుడు టేస్టీగా ఈజీగా రవ్వట్టు ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను చూపించేస్తున్నాను. మీరు కూడా ఖచ్చితంగా చూసి ట్రై చేసేసి మీ ఇంట్లో వాళ్ళకైతే చేసి పెట్టేసేయండి. దానికోసం ఎలా చేయాలో నెక్స్ట్ అయితే వీడియోలో చూసేద్దాము. దానికోసం ముందుగా మార్నింగ్ మిగిలిన ఇడ్లీ పిండిని తీసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు, కొంచెం ఆవాలు, కరివేపాకు, జీలకర్ర, దాంతోపాటు కొంచెం పచ్చిశనగపప్పు, దాంతోపాటు కొన్ని మినపగుండ్లను కూడా వేసుకొని నెక్స్ట్ అయితే కొంచెం సోడా ఉప్పు, కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని దీన్నంతా బాగా కలిపేసుకోవాలి. సో అన్నీ వేసేసుకొని పిండిని అయితే బాగా కలిపేసుకుంటున్నాను. పిండి కొంచెం టైట్గా ఉందనుకుంటే కొంచెం వాటర్ కూడా వేసుకొని కలిపేసుకోవచ్చు. సో కొంచెం వాటర్ కూడా వేసుకొని బాగా అయితే కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఒక పెనం పెట్టేసుకొని పెనం వేడైన తర్వాత ఈ పిండిని అట్టులాగా వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకొని రెండు పక్కల బాగా కాల్చేసుకొని తీసి పెట్టేసుకుంటున్నాను. ఇలా మిగతా అన్నీ కూడా ఇలాగే చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రవ్వట్టు అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసేసి మీ ఇంట్లో వాళ్ళకైతే చేసి పెట్టేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.